హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి, సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలుసుకున్నామండి. అలాగే ఎన్ని ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ని విడుదల చేస్తారనే సమాచారం వచ్చింది. అలాగే ఎస్సీ కేటగిరీ అభ్యర్థులకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన సమాచారం కూడా పత్రికల్లో రావడం అయితే జరిగింది. ఆ డీటెయిల్స్ని కూడా తెలుసుకున్నాం. అలాగే వైద్య ఆరోగ్య శాఖలో 4500 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయనున్నారండి. ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. 1129 వీడియో క్లాసులు, అలాగే మీరు ప్రిపేర్ అవ్వడానికి 199 పీడిఎఫ్ ఫైల్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి 105 టెస్టులు అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకి సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకున్న తర్వాతనే బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని త్వరలోనే విడుదల చేయనున్నారండి. ఈ నెలలోనే విడుదల చేయనున్నారండి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలతో పాటు సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలను కూడా భర్తీ చేయనున్నారు. టోటల్గా 791 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తారనమాట. వీటిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు 691 పోస్టులు ఉంటే సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు 100 పోస్టులు అయితే ఉండనున్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రాత పరీక్షల్ని జూలై 15వ తారీఖు తర్వాత నిర్వహించనున్నట్లు కూడా ముఖ్యమైన సమాచారం అయితే వచ్చింది. అదేవిధంగా ఎస్సీ కేటగిరీ అభ్యర్థులకు సంబంధించి వచ్చినటువంటి లేటెస్ట్ న్యూస్ చూసుకుంటే ఎస్సీ వర్గీకరణలో గ్రూప్ ఎంపిక చేసుకోవాలనేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆయా వర్గాలు ఏ గ్రూప్ కిందకు వస్తారో ఏపీపీఎస్సీకి సమర్పించిన వివరాల్లో మార్పులు చేసుకోవాలని సర్వీస్ కమిషన్ కార్యదర్శి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల జరిగిన ఎస్సీ వర్గీకరణలో ఎస్సీలను 3 గ్రూపులుగా విభజించి ఉపకులాలను ఈ గ్రూపుల్లో చేర్చింది. ఎవరు ఏ వర్గంలోకి వస్తారో చూసి కమిషన్ వెబ్సైట్లో ఓటీపీఆర్ ఆధారంగా గ్రూప్ను ఎంపిక చేసుకోవాలనేసి విజ్ఞప్తి చేశారు అనేసి సమాచారం ఉంది. అలాగే వెబ్సైట్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుల సిలబస్ అనేసి ఇచ్చారండి. సిలబస్ పీడిఎఫ్ లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఇంకా డౌన్లోడ్ చేసుకున్నటువంటి అభ్యర్థులు ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల పరీక్షల సిలబస్ను సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో ఉంచినట్లు కార్యదర్శి తెలిపారు. మొత్తం 791 పోస్టులు భర్తీ చేయనున్నామని, జూలై తర్వాత పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు వెబ్సైట్లో సిలబస్ పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు అనే సమాచారం ఉంది. ఈ 791 పోస్టులలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు 691 పోస్టులు అయితే, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలేమో 100 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయండి. ఇక్కడ కూడా చూడొచ్చు, ఏపీపీఎస్సీ విడుదల చేసినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఒక వెబ్ నోట్ అయితే 2 రోజుల క్రితం జూన్ 10వ తారీఖునైతే రిలీజ్ చేయడం జరిగింది. అందులో కూడా క్లియర్గా పేర్కొనడం అయితే జరిగిందనమాట. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు టోటల్గా 691 పోస్టులను భర్తీ చేయనున్నట్లు, అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు 100 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేయనున్నట్లు కూడా సమాచారం అయితే వచ్చిందనమాట. క్యారీ ఫార్వర్డ్ పోస్టులతో కలుపుకొనేసి ఆ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ది డీటెయిల్డ్ నోటిఫికేషన్స్ అండ్ డేట్స్ విల్ బి గివెన్ లేటర్ అనేసి ఇచ్చారు. త్వరలోనే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్స్ని కానీ అప్లై డేట్స్ని కానీ విడుదల చేయడం జరుగుతుంది అనేసి ఇచ్చారు. ఇక ఎగ్జామినేషన్ డేట్స్ చూసుకుంటే జూలై 15వ తారీఖు తర్వాతనే ఈ పరీక్షలను కూడా నిర్వహించనున్నట్లు కూడా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. కాబట్టి మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కోర్స్ తీసుకునేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మరొక పత్రికలో కూడా ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి సమాచారం వచ్చింది. అలాగే ఎస్సీ గ్రూప్ వివరాలు ఇవ్వండి అనేసి కూడా ఏపీఎస్సీ తెలిపినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే నిన్నటి రోజు పత్రికల్లో రావడం అయితే జరిగిందండి. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన నేపథ్యంలో వివిధ ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకున్న ఎస్సీ అభ్యర్థులు వారి గ్రూపు వివరాలను సమర్పించాలని ఏపీఎస్సీ సూచించింది. ఏపీఎస్సీ వెబ్సైట్లో ఓటీపీఆర్ ద్వారా లాగిన్ అయ్యి ఏ గ్రూప్లో ఉన్నారనే వివరాలు ఇవ్వాలని కార్యదర్శి రాజాబాబు కోరారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు స్క్రీనింగ్ పరీక్ష జూలై 15 తర్వాత నిర్వహిస్తామని తెలిపారు. ఆ సిలబస్ వివరాలు వెబ్సైట్లో పొందుపరిచినట్లు
తెలిపినట్లు సమాచారం అయితే వచ్చిందండి. ఇది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. అలాగే వైద్య ఆరోగ్య శాఖలో 4500 కాంట్రాక్ట్ పోస్టులు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, మరొక ముఖ్యమైన సమాచారం ఏంటంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకి, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులు వచ్చేసి మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కోర్స్ తీసుకునేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయండి. అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి క్లాసులన్నీ కూడా అడ్వాన్స్డ్ షార్ట్కట్ మీద వస్తూ ఉంటాయి. హైదరాబాద్లో ఉన్నటువంటి ఫేమస్ ఫ్యాకల్టీ అయినటువంటి రాజు సార్ గారు చెప్పినటువంటి క్లాసెస్ అయితే ఉంటాయి. ఒకసారి మీరు యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకునేసి డెమో క్లాసెస్ చూసి కంటెంట్ అంతా చెక్ చేసుకునేసి నచ్చితేనే కోర్స్ తీసుకునేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అలాగే మంచి బుక్స్ కూడా ఇప్పటి నుంచే సెలెక్ట్ చేసుకునేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక వైద్య ఆరోగ్య శాఖలో 4500 ఉద్యోగాల భర్తీకి సంబంధించి పత్రికల్లో వచ్చినటువంటి న్యూస్ అయితే చూద్దాం. ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖల్లో 4500 ఉద్యోగాలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు గారు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు అనేసి ఇచ్చారనమాట. ఇందులో మెడికల్ ఆఫీసర్ పోస్టులు 560 పోస్టులు ఉన్నాయి. అలాగే స్టాఫ్ నర్స్ పోస్టులు 1120 పోస్టులు అయితే ఉన్నాయండి. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, ఫార్మాసిస్ట్ పోస్టులు, డిఈఓ పోస్టులను కూడా భర్తీ చేస్తున్నారనమాట. అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఈ పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు అనమాట. డిఈఓ పోస్టులు అంటే ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్, స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు మాత్రం కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయడం అయితే జరుగుతుందనేసి ఇచ్చారు. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా రాబోయే రోజుల్లో విడుదల చేస్తారండి. కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తారు. ఏ పోస్ట్కి ఎంత శాలరీ ఉంటుందనే డీటెయిల్స్ అన్ని కూడా పేపర్లో ఇవ్వడం అయితే జరిగిందనమాట. స్టాఫ్ నర్స్ పోస్టులకి 27,675 రూపాయలు, ల్యాబ్ టెక్నీషియన్లకేమో 23,393, ఫార్మాసిస్టులకు కూడా 23,393 రూపాయలు, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి 18,450, శానిటరీ అటెండర్ పోస్టులకేమో 15,000 రూపాయల వరకు శాలరీ ఉంటుందనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఇమేజ్ని నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో కూడా షేర్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు మరొకసారి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.